హలో గైస్, వెల్కమ్ టు ఇంటూ ద లైట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మళ్ళీ మనం ఇంకొకరి దరు వేయడానికి వచ్చేసాం. అది మరి ఎవరో కాదు, మన హనీ జాన్సన్, జాన్ కోయా అండ్ అనిల్ కుమార్. ఇలా ముగ్గురు వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్లో లైవ్ చేస్తున్నారు. ఆ విషయం తెలిసిందే. ఈరోజు ఏంటంటే ఇందులో మన క్రైస్తవానికి డ్యామేజ్ జరిగే ఎక్కువ ఉన్నాయి. మన హైందవులకు కాదు డ్యామేజ్, మన క్రైస్తవ్యానికి డ్యామేజ్ జరిగే ఎక్కువ పాయింట్లు ఉన్నాయి. ఒకసారి ఆ పాయింట్లో విశ్లేషిద్దాం. సోది లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంపార్టెంట్ ప్రూఫ్ ఈ టీవీ ఉన్న కదండి, సోషల్ మీడియా కాకుండా బయట కూడా టీవీ ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా తెలియాల్సిన విషయాలు అండి. యాక్చువల్లీ వాళ్ళు కూడా ఇవి ఉన్నాయని అని ఇన్ని ప్రూఫ్స్ ఉన్నాయని తెలియదు వాళ్ళు కూడా. సో ఇంత మంచి ప్రూఫ్స్ చూపించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హిస్టరీ. అండ్ హిస్టరీ అంటే థియరీ స్ట్రాంగ్ ఉండాలి సార్. థియరీ స్ట్రాంగ్, రైట్? ఇప్పుడు వాడు అడిగాడు, ఏమండి ఒకడు అడిగి, ఏమండి మీరు డాక్టరేట్ పొందాలంటే మీరు ఎగ్జామ్లు రాయడం అవసరమా? మీరు 1000 క్వశ్చన్లు 1200 క్వశ్చన్లకి ఎగ్జామ్లు రాయడం అవసరమా? ఇంటర్వ్యూ ఇవ్వడం అవసరమా? అరే ఒరయ్యా, మేమేం పాటలు పాడు, మ్యూజిక్ కంపోజ్ చేసో, యాక్టింగ్ చేసో మేము పొందలేదు. మాకున్న ప్రావీణ్యత ఏంది? అవతల టెస్ట్ చేయాలి కదా. బుద్ధిలేని మాటలు మాట్లాడతారు వీళ్ళు. ఏదో నోటికి వచ్చింది ఏదో మాట్లాడేయడం. మరి ఈ ఎవిడెన్సెస్ అన్నింటిని ఏం చేద్దాం? సతీసాగమనం గురించి హనీ జాన్సన్ గారు మీరు ఒక 2 నిమిషాలు చెప్తారని ఆశిస్తున్నాను సార్. టీవీ ఛానల్స్ వాళ్ళకి తెలుసు. మీరు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇస్తున్నారు. సతీ గురించి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మీరే. వాళ్ళ పురాణాల్లో ఉన్నాయి, వాళ్ళకే తెలుసు. ఇంకా ఈయన మీరు చూడాలంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హిస్టరీ అంట. చూద్దాం హిస్టరీ సంగతి ఏందో చూద్దాం. మీరు ఒక 2 నిమిషాలు చెప్తారని ఆశిస్తున్నాను సార్. ఖచ్చితంగా సార్. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారని నేను అనలేదు. కాకపోతే సార్ టీవీ ఛానల్లో కూర్చున్నంత మాత్రాన మూర్తి గారు తెలియనాడు అనుకుంటే చాలా తప్పు. మూర్తి గారికి జ్ఞానం లేదు. ఓపెన్ గా చెప్తాను మాట. మూర్తి గారు మీకేం తెలియదండి అసలు. తెలియనప్పుడు తెలియనట్టు ఉండలేదు. మీకు టీవీ ఛానల్ ఉందని చెప్పి ఎవరో అనామతులు లేదా ఏదో మీ పక్కన మాట్లాడిన ముగ్గురు కూర్చోవడం కాదు. ఎప్పుడైనా ఒకవేళ మీరు మాట్లాడాలంటే మా ముగ్గురు ఉన్నాం. సతీ గురించి మీకు ఓపుకుంటే టీవీ 5 లో డిబేట్ చేద్దాం. ఓపెన్ ఛాలెంజ్. మా ముగ్గురిని పిల్లలు ఓపెన్ ఛాలెంజ్. సతీ సాగమనం అనేది సనాతన ధర్మంలో ఒక భాగంగా దాన్ని ఆచారంలో పెట్టారు. ఎవరో వచ్చేసి తీసుకునేది కాదు. మీ గ్రంథాల్లో కూడా చూపిస్తారు. సతీ లేదు అన్నమేంటి? ఎప్పుడో ఒకటి. మన హనీ అన్న అసలుకి మామూలుగా లేడు, ఆన్ ఫైర్లో ఉన్నాడు. అసలుకి ఫైర్ బైబుల్లో ఉంటే ఇంకా బాగుండేది. అసలుకి TV5 మూర్తి గారు రేంజ్ ఏంటి, నీ రేంజ్ ఏంది? ఏంటో లైవ్లు పెట్టేసుకొని ఒక యూట్యూబ్ ఛానల్లో మాట్లాడినా తీసి అనుకున్నావు. శాటిలైట్ దాంట్లో మాట్లాడడం. డిబేట్కి రెడీ అంట. నువ్వు ఫోన్ చేసి మాట్లాడు లైవ్లో. మరి నువ్వు ఫోన్ చేసి మాట్లాడు లైవ్లో. మాట్లాడి అప్పుడు అర్థమైందా? ఫోన్ చేసి TV5 మూర్తి గారు మేము ముగ్గురు డిబేట్కి రెడీ, అనిల్ కుమార్, జాన్ కోయా, నేను ముగ్గురు డిబేట్కి రెడీ, ఎప్పుడు పెట్టుకుందాం అని చెప్పి లైవ్లో ఫోన్ మాట్లాడి పెట్టు. ఆయన పిలిచేది ఏంది రావులే. జ్ఞానం సున్నా అంట. ఆయనతో కూర్చొని డిబేట్ చేయడానికి పెద్ద వాళ్ళు వణుకుతారు. పెద్ద వాళ్ళు వణుకుతారు ఆయన దెబ్బకి. అలాంటిది నువ్వు ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్ అంట. ఆయన ఇంకా ఏవి పట్టించుకుంటే మాత్రం తొక్కి పెట్టిన తీస్తాడు ఆయన. నీకు తెలియదు ఆయన గురించి. పెద్ద వాళ్ళనే ఇది చేసినోడు. ఏం తెలియదంట. ఈ హౌలా మాటలు తగ్గించుకో, ఈ జీ బల్బ్ మాటలు తగ్గించుకుంటే క్రైస్తవ్యానికి చాలా మంచిది. భాస్కర్ రాజు వెళ్ళి నెక్స్ట్ వచ్చాక మాట్లాడేసారు. బోర్డు మూసుకొని కూర్చోరు. ముందు ఏంటో నీకు తెలుసు. వాహనం అనుకున్నావా? నువ్వు వాళ్ళతో టీవీ ఛానల్స్ తెలిసిన ఎవరికి చూపించారా? లేదంటే మాట్లాడుతున్నావు. రాజా రామ్మోహన్ రావు గారి సమాధి కూడా మీరు ఇప్పుడు చూశారు అనేగా చూపించారు. మెమోరీగా ఆయన యొక్క ఆ సమాధిని అక్కడే ఉంచారు. క్రైస్తవులతో కలిపి చేశారంటే సులువు గుర్తు పెట్టారు. ఆయన క్రైస్తవుడు అనడానికి దూరంగా వచ్చింది. ఆయన క్రైస్తవుడు గురిగా మారిపోయాడు. ఆయన దొంగ ఎన్ని మాటలు మాట్లాడారు. రాజా రామ్మోహన్ రావు గారి కాలు గురికి పనిచేస్తావా సన్నాసి, పొర తక్కువ సన్నాసి. నేను ఎవరికి మాట్లాడలేదు లేదా భాస్కర్ రాజు వెళ్ళి నెక్స్ట్ వచ్చాక మాట్లాడడం కాదు. నోరు మూసుకొని కూర్చోరా. ముందు ఏంట్రా నీకు తెలుసు. వాగడం అనుకున్నావా? నువ్వు వాళ్ళతో టీవీ ఛానల్స్ పిలిచినప్పుడు ఒక ఎవిడెన్స్ చూపించారా? లేదంటున్నావు మాట్లాడుతున్నావు. రాజా రామ్మోహన్ రావు గారి సమాధి కూడా మీరు ఇప్పుడు చూశారు అనిల్ గారు చూపించారు. మెమోరియల్ గా ఆయన యొక్క ఆ సమాధిని అక్కడే ఉంచారు. క్రైస్తవులతో కలిపి చేశారు. నేను సులువు గుర్తు పెట్టారా? ఆయన క్రైస్తవుడు అనడానికి దూరాలకు వచ్చింది నీకు. ఆయన క్రైస్తవుడు గుర్రగా మారిపోయాడు. ఆయన దొంగ ఎన్ని మాటలు మాట్లాడారు. రాజా రామ్మోహన్ రావు గారి కాలు పెట్టుకు పనిచేస్తావరా సన్నాసి, బొర తక్కువ సన్నాసి.
నేను ఎలాగే మాట్లాడాలి నీతో, నేను భాస్కర్ రాజు. రాజా రామ్మోహన్ రావు గారి యొక్క కాలు కొడుకు పనిచేస్తావా నువ్వు? రాజా రామ్మోహన్ రావు గారి మరి నువ్వు మా TV5 మూర్తి గారి కాలిగోట్లో మట్టి విలువ చేస్తావా? ఆయన గ్రంథాల గురించి నాలెడ్జ్ జీరో, పెద్ద నీకున్నట్టు. మీరే చెప్పారు కదా ఆయన క్రైస్తవ నుంచి ప్రేరణ పొందాడని. హిందుత్వంలోని ఇవన్నీ ఉన్నాయి కదా, అవి వాటిని ఏం చేద్దాం అంటే బాగు చేద్దాం అనుకున్నాడు ఆయన. వీడేం మాట్లాడుతున్నాడు, బాగు చేయాలనుకుంటాడు ఈ సన్నాసి. ఈ దరిద్రుడికి వీడికి ఏం తెలుసు? అయిపోయింది. TV5 మూర్తికి ఏమి రాదు, వీడికి ఏం రాదు, ఇకపోతే క్యాటలిస్ట్ వీడొక సన్నాసి. ఎవరు ఆ మాటలు ఈ మాటలు తీసుకొని ఛానల్ నడపడం కాదు. నీకేమైనా ఒక ఎవిడెన్స్ చూపించగలిగావా? స్టేట్మెంట్ ఇస్తావు దేనికి? ఏమి రాదు, ఏమి రాదు. స్టేట్మెంట్లు ఇస్తావు దేనికి? నీకేమైనా వచ్చా? జాన్ కోయ్ సార్, ఒక నిమిషం ఇక్కడ చెప్పండి బ్రదర్. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారిని కొనియాడుతూ వీళ్ళు చక్కగా మరి భోజనాలు పెట్టడం, లేదా ఛత్రపతి శివాజీ మహారాజుకి జై అంటారు కదా. మరి ఈ బ్రాహ్మణోత్తములు ఏం చేశారంటే, ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి మూడవ భార్య ఎవరైతే ఉన్నారో ఆమె పేరు పుతలాబాయ్. ఈ పుతలాబాయ్ గారిని ఏం చేశారో చూద్దాం. పుతలాబాయ్ భోస్లే వాజ్ ద థర్డ్ క్వీన్ ఆఫ్ మరాఠా కింగ్ ఛత్రపతి శివాజీ. షీ వాజ్ ఫ్రమ్ పల్కర్ ఫ్యామిలీ, రైట్ అండి, పల్కర్ ఫ్యామిలీ, అండ్ మ్యారీడ్ శివాజీ ఇన్ 1653. అంటే 1653లో అటు బ్రిటిషోడు లేడు, మేము అసలు అక్కడ, లేకపోతే పోర్చుగీస్ ఇంకా రాలేదు, లేకపోతే ఇంకా ఇవన్నీ జనరల్ అంటే పోర్చుగీస్ వచ్చారు కానీ వాళ్ళ పరిపాలన ఇంకా మొదలవ్వాలి, రైట్, లేదా ఫ్రెంచ్ వాళ్ళ పరిపాలన మొదలవలేదు. కానీ పుతలాబాయ్ హ్యాడ్ నో చిల్డ్రన్, ఆమెకు చిన్నపిల్లలు లేరని షీ కమిటెడ్ సతీ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ శివాజీ. అంటే ఆమె ఇప్పుడు ఆమె సొంతగా ఆమె ఇష్టపడి దూకిందండి అంటారు. మరి మీరు మీ వాళ్ళందరూ ఏం చేస్తున్నారా? సోషల్ మర్డర్ జరుగుతుంటే అక్కడ బుద్ధి జ్ఞానం ఉన్నారు కదరా మాట్లాడాలంటే. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ ట్రైయింగ్ టు ఆస్క్, రైట్. అనిల్ కుమార్ పెద్ద పాయింట్ తీశాడు. ఛత్రపతి శివాజీ గారి భార్యని ఈ ఉత్తములు సతీ సహగమనం చేయమని అక్కడ రాశారా? నువ్వు చదివావు కదా, షీ కమిటెడ్ సతీ అని. మరి యేసుని ఆకులు పీకుతున్నారా, సిలువ మీద యేసుని తీసుకెళ్తుంటే అని చెప్పి అడిగారు. సోషల్ మర్డర్ జరుగుతుంది అక్కడ. ఇక్కడ ఇంకా ఆమె పుతలాబాయ్ ఛత్రపతి శివాజీ గారి భార్య, షీ కమిటెడ్ సూసైడ్. బ్రాహ్మణోత్మలు ఏం చేశారు అక్కడ? నువ్వేం చూసేసి వచ్చావా? యేసుని సిలువ మీద వేసి తీసుకెళ్తుంటే మరి మనోళ్ళు ఏం చేశారు? గడ్డి పీకారా? ఒక దేవుణ్ణి సిలువ మీద తీసుకెళ్తుంటే మనోళ్ళు ఏం చేశారు? గడ్డి పీకారా? దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. తెలీదు. బర్నింగ్ ద డెడ్ అనే పుస్తకంలో మరి మనం చూస్తాం రాజా రామ్మోహన్ రాయ్ గారు ఎలా కష్టాలు పడ్డారు ఏంటి. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఆఫ్ ద 24 సతీస్ ఆర్ అటెంప్టెడ్ సతీస్ రిపోర్టెడ్ బిట్వీన్ 1900 నుంచి 1939, 17 అకర్డ్ బిట్వీన్ 96 నుంచి 38, suggesting a strong upward trend either in the actual incident of sati or in the reporting of such incidents. ఇవన్నీ కూడా అంటే ఈ రాజా రామ్మోహన్ రాయ్ గారి టైంలో కాదు, రూల్ వచ్చిన తర్వాత కూడా 1829 లో లార్డ్ విలియం బెంటిక్ గారు రూల్ ఇచ్చినాక కూడా అలా చేయకూడదని చెప్పిన తర్వాత కూడా 24 కేసెస్ బయటకు వచ్చాయి. బయట రాని కేసులు ఇంకెన్ని ఉన్నాయో అంతటి దుర్మార్గం చేశారండి. సో బలవంతపు ఇదండి, బలవంతంగా చేశారండి. దట్ ఇస్ వాట్ ఐ వాంట్ టు సే. అండ్ జాన్ కోయ్ గారు, మరి యేసును కూడా అక్కడెక్కడో కొండల్లో ఉంటే బలవంతంగా తీసుకెళ్లి సిలువేసి చంపారు అని చెప్పి అంటున్నారన్న హైందవులు. మరి దానికేం సమాధానం చెప్తావన్నా? ఫస్ట్ మన బొక్కల గురించి మాట్లాడండి అన్న, మన బైబుల్ గురించి మాట్లాడండి అన్న. ఎప్పుడో రాజుల కాలంలో ఉన్న సతీ సహగమనం గురించి ఇప్పుడు మాట్లాడడం కాదు. 2000 సంవత్సరాల క్రితం ఉన్న మన బైబుల్ గురించి మాట్లాడు. మళ్ళీ మీకు డాక్టర్లు నేను ప్రెజెంట్ చేస్తాను. ఎస్ అండి పెడుతున్నానండి. మొత్తం వీళ్ళ గ్రంథాలు అన్నింటిలో ఒక రౌండ్ ఇద్దామని అనుకున్నాను. అన్ని జాన్సన్ చదివితే బాగుంటది. 100% చదువుతాను సార్. ఈ రోజు రౌండ్ మామూలుగా వేయకూడదు. అక్కడ TV5 మూర్తి గారు అక్కడ చదవాలి. మాట్లాడాలంటే మాత్రం ఆలోచించాలి. అంటే TV5 మూర్తి గారు ఇంత పెద్ద ఛానల్ నడుపుతున్న మీరు TV5 బ్రాండ్ ని ఇలాంటి మాటలతో పాడు చేస్తున్నారు. అంటే మత ఉన్మాదపు ఛాయలు కనబడుతున్నాయి అందులో, మత ఉన్మాదం కనబడుతుంది అందులో. మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతాడు? మిగతా వాళ్ళ మీద మీరు నిందలు వేయడం తప్ప ఉన్న వాటిని చెప్పకుండా చరిత్ర దాచిపెడుతూ అబద్ధాలు ఆడుతున్నారు. ఇది తప్పు, ఇది ఒప్పేట మీకు చెప్తా వినండి. TV5 మూర్తి గారు, క్రైస్తవం తరపున ఒక మీకు రిక్వెస్ట్, వీళ్ళ ముగ్గురిని తీసుకెళ్ళి లైవ్లో కూర్చోబెట్టి దరువు వేసి పంపండి. దిస్ ఈజ్ ద రిక్వెస్ట్ ఫ్రమ్ క్రిస్టియానిటీ.
ఉం? ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి మేమే లాడ్లు మేమే మాకే అంత తెలుసు అనుకుంటున్నారు. ఒకసారి కూర్చోబెట్టండి, వీళ్ళ ఇదేందో చూద్దాం, వీళ్ళ నాలెడ్జ్ ఏంటో. మతోన్మాద, మిమ్మల్ని కూడా మతోన్మాద అనేసారు. ఈ బాడకోకి ఏం తెలియదు, ఆయింట్మెంట్లు రాసుకున్నవాడికి. బ్రాండ్ని ఇలాంటి మాటలతో ఫాలో చేస్తున్నారు అంటే మత ఉన్మాదకు ఛాయ కనబడుతుంది అందులో, మత ఉన్మాదం కనబడుతుంది అందులో. మాట్లాడుతుంటే ఏ మాట్లాడుతుంటే మిగతా వాళ్ళ మీద మీరు నిందలు వేయడం తప్ప ఉన్న వాటిని చెప్పకుండా చరిత్రను దాచిపెడుతూ అబద్ధాలు అంటున్నారు. ఇది తప్పు, ఇది తప్పు, ఇది గొప్ప అయితే మీకు చెప్తా వినండి. ఎవరు ఛాలెంజ్ చేసే క్యాటలిస్ట్ పదార్థంలో ఉందా, పరామైనలో ఉందా, ఎక్కడుందో చూపించమని ఇప్పుడు చూపిస్తారు. ఒక్కొక్కటి చూడండి, ఒక్కొక్కటి వినండి. రే హౌలే, వాళ్ళ దాంట్లో లేనిది ఏంటంటే మీరు అంటున్నారు చూడు, బలవంతంగా తీసుకెళ్ళి దోసేశారని. అవి బలవంతపు సతీ సహగమనాలు లేవు. ఇంత చిన్న లాజికల్ మిస్ అయ్యి మీరేందిరా వాళ్ళ గ్రంథాల గురించి మాట్లాడేది? మన క్రిస్టియానిటీ గురించి మాట్లాడండి దమ్ముంటే. అబద్ధాలు అంటున్నారు. ఇది తప్పు, ఇది తప్పు, ఇది గొప్ప అయితే మీకు చెప్తా వినండి. ఎవరు ఛాలెంజ్ చేసే క్యాటలిస్ట్ పదార్థంలో ఉందా, పరామైనలో ఉందా, ఎక్కడుందో చూపించమని ఇప్పుడు చూపిస్తారు. ఒక్కొక్కటి చూడండి, ఒక్కొక్కటి వినండి. మరి దయతో ఈ ఛానల్స్ ని 3 ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మాటలు అందరికీ మీరు షేర్ చేయండి దయతో. మంచి మాటలంట. సగం మతోన్మాదం రేపుతుంది మీరేరా హౌలే. నీకు మామూలుగా ఉండదు, ట్రిపుల్ డోస్ ఇవ్వాలా. తెలుసుకోవాలి నిజాలు, ఈ వాస్తవాలు తెలుసుకోవాలి. క్రైస్తవ్యం మీద దుమ్మెత్తి పోస్తున్న ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పడానికి మీరు చేస్తున్న లైవ్ వారు మళ్ళీ నోరత్త కూడా ఎవరైనా సరే అది మేము చేసే పని. 3 ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మాటలు అందరికీ మీరు షేర్ చేయండి దయతో. ప్లీజ్ తెలుసుకోవాలి నిజాలు, ఈ వాస్తవాలు తెలుసుకోవాలి. క్రైస్తవ్యం మీద దుమ్మెత్తి పోస్తున్న ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పడానికి మీరు చేస్తున్న లైవ్ వారు మళ్ళీ నోరత్త కూడా ఎవరైనా సరే అది మేము చేసే పని. మీ అందరూ కూడా ఫోన్గా నిలబడి బ్యాక్ గా నిలబడి ఈ కార్యక్రమాలు ముందుకు తీస్తారు దయతో. ప్లీజ్ అందరికీ మా దేశ విదేశాలు, మా దేశంలో చూసిన ప్రతి ఒక్కరికి మా చదువు విజ్ఞప్తి. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపిస్తున్న వస్తుంది కనబడుతున్నారు కదా. వాల్మీకి రామాయణం ఇది. వాల్మీకి రామాయణం ఉత్తరాఖండం 17వ సర్గ 12 నుంచి 12, 13, 14 శ్లోకాలు అనేవి. శ్లోకాలు ఈ కింద తాత్పర్యం అని చేస్తారు. మన బతుకులు ఏంటంటే మనకెట్టో సంస్కృతం రాదు, సాంస్క్రిట్ రాదు, శ్లోకాలు చదవడం రాదు. మన బతుకులు ఏంటంటే ఈ తాత్పర్యాలు, ఎవడో తెచ్చిన బుక్స్లో రెఫరెన్స్లు ఇచ్చి చదువుకోవడాలు, ఇవే మన బతుకంతా. మన బతుకంతా ఇవే తాత్పర్యాలు, శ్లోకాలు, ఎవరో ఇచ్చిన రెఫరెన్స్లు, ఇవి చదువుకోవడమే మన బతుకంతా. చదవండి, చూద్దాం. ఇందులో అయినా కూడా మీరు చూసి చదవండి అన్న, చూసి చదివండి. అసలు అక్కడ ఏముందో చెప్పండి. మీరు చెప్పరు కాబట్టి నేను చెప్తాను. అయిన విష్ణువు తన అల్లుడు కావాలని నా తండ్రికి కోరిక ఉండెను, అందుచేత అతడు నన్ను మరెవ్వరికి ఇచ్చుటకు అంగీకరించలేదు. శంభువు అని దైత్యరాజు ఎందుకు కోపించాడు. ఆ పాపాత్ముడు నా తండ్రిని రాత్రి నిద్రించి ఉండగా చంపివేశాను. వెంబట మహాభాగ్యవంతురాలైన నా తల్లి దీనురాలైన తండ్రి శరీరం కౌగిలించుకొని అగ్నిలో ప్రవేశించినది. తండ్రి శరీరం కౌగిలించుకొని అగ్నిలో ప్రవేశించినది. ఇది రామాయణంలో ఉన్న ఉత్తరాఖండము 17వ సర్గాలో ఉన్న శ్లోకం ఇది. రైట్. అదేంటి ఈ క్యాటిస్ట్ పిల్లలు పట్టుకున్నాడు రే హౌలే, అక్కడ ఆమె మనస్ఫూర్తిగా తన భర్త శవాన్ని పట్టుకొని ఆమె సతీ సాగమనం చేసినట్టుందిరా హౌలే. ఎవరో వెళ్ళి దోసినట్లేదు. ఉండనాయాలారా. సెకండ్ది రామాయణం అయోధ్యకాండ 66వ సర్గ 12వ శ్లోకంలో కౌసల్య గారు నేను చేసుకుంటాను సతీ అని అన్నట్టుగా మాట్లాడుతున్నారండి. ఇది వాల్మీకి రామాయణం అయోధ్యకాండ 66వ సర్గ 12వ శ్లోకం అండి. చదవండి. తాత్పర్యం: పతివ్రత నైనట్టి నేను మృతి చెందిన ఈ మహారాజుతో నేడే సహగమనము చేసేదను. ఆయన శరీరంతో పాటు శరీరమును కూడా చితాగ్నికి ఆహుతి గావించదు. ఇదేంటి మరి చిన్న విషయం, మరి మనం వివరించాలి. లేదండి, ఇప్పుడు ఎవడో ఏ రాజు వచ్చి చంపలేదు కదా, ఇది జరుగుతుంది కదా రామాయణ కాలం. సార్ రామాయణ కాలం వీళ్ళు భాష ప్రకారం ఎన్ని లక్షల సంవత్సరాల క్రితం అన్నాడంటే స్వామి ఎన్ని లక్షల సంవత్సరాల క్రితం అన్నాడు చూపిద్దాం. ఒకటి ఎన్ని లక్షల క్రితం అన్నాడు? 17, 18 లక్షల 20 లక్షల సంవత్సరాల క్రితం. 20 సంవత్సరాల క్రితం చచ్చిపోతే రాముడు తండ్రి దశరథుడు మరణించినప్పుడు రాముడు తల్లి కౌసల్య తన భర్తతో పాటు సతీ సహగమనం కావడానికి సిద్ధపడుట గమనించాలి. ఇది కాదు, ఇది లేదనే వాడు ఎవరైనా సరే దమ్మును మగడు. ఈ రెండట్లు రామాయణం. ఇది రామాయణం ఉత్తరాఖండం. దశరథుడు భార్య కౌసల్యాదేవి. దశరథుడు ఎంత పెద్ద మహారాజు. అతని భార్య కౌసల్యాదేవి అంటే ఆమె ఇంకెంత ఇది ఉంటుంది. ఆమె నేను వెళ్ళిపోతానంటుంది.
బుర్ర ఉందా? బుర్ర ఏమైనా వాడుతున్నారా అసలుకి? లేకపోతే ముగ్గురు 3 క్వార్టర్లు వేసుకొని వచ్చి కూర్చుంటున్నారా? మన ద్రాక్ష రసం అంటే కొత్తది పాతది అన్నట్టు ముగ్గురు 3 క్వార్టర్లు వేసుకొని వచ్చి కూర్చొని మాట్లాడుతున్నట్టున్నారు. చూసుకోండి, తాగి రాబాకండి. ఆమె అక్కడ క్లారిటీగా రాశారు, ఆమె ఆమె సతీ సహగమనం చేసుకుంటానని. అందులో నీకు వచ్చిన నొప్పింది. అది కూడా ఆమె ఏమంటుంది, పతివ్రతనైన నేను. మన బైబిల్లో పతివ్రతలో ఒక 10 పేర్లు చెప్పండి అంటే ఎత్తుక్కోవాలి. తెలిసిందా? పతివ్రత పేరు చెప్పండి అయ్యా ఒక 10 అంటే ఎత్తుక్కోవాలి. ఇది అని. లక్షల సంవత్సరాల క్రితం జరిగింది గురించి నీకు ఎందుకు? మన బైబిల్లో ఉన్న చెప్పు 2000 సంవత్సరాలు అవులాగా. ఇంకోటి ఆ క్యాటలిస్ట్ అంటే అతను వీడియో మొత్తం నేను చూశాను. ఆయన ఏమన్నాడు, బలవంతంగా చేసినట్లేదురా, బలవంతంగా చేసినట్టు ఎక్కడుంది చూపించండి అని చెప్పి అన్నాడు. మీరేం చెప్తున్నారు, బలవంతంగా తోస్తున్నారని చెప్పి అంటున్నారు. అక్కడ వాళ్ళు చెప్పిన దాంట్లో ఏముంది, అక్కడ వాళ్ళ పురాణాల్లో వాళ్ళకి వాళ్ళు కొంచెం మనం వివరించాలి. పాముల వాడు పొట్టలో దూరిన పామును బలము కొలది కలుగు నుండి ఎటుల పైకి లాగున్న అదే విధంగా భర్తతో కూడా సహగమనము మొనర్చిన సరి అది వరకు తన భర్త చేసిన పాపముల వలన నరక బాధలు అనుభవించున్నాను. భర్తను పాప విముక్తుడిని చేసి అతనితో కలిసి స్వర్గలోకమందు ఆనందం అనుభవించినబ్బా. అంటే ఇవన్నీ ఒకలా రానన్నా సరే బలవంతంగా లాక్కుని వెళ్ళి ఆవిడ పడేస్తే భర్తతో పాటు ఆవిడ స్వర్గంలో ఉంటది. అంటే ఈ భూమి మీద భయంకర నిందట్లేదు చెప్పారు. దీన్ని ఏమంటారండి? సోషల్ మటర్ ఇది. అదే హౌలే, అక్కడ ఏముంది, మొనర్చిన అంటే చేసిన, ఆమె ఆమె చేసిన. ఇద్దరు కలిసి స్వర్గలోకానికి వెళ్తారు. సోషల్ మటర్ అంటే ఏందో తెలుసా? మన జీసస్ని శిలువ మీద వేసుకొని వెనక నుంచి కొడతా, పైన ముళ్ళ కిరీటం పెట్టి చర్మం ఊడిపోయేలా కొడతా తీసుకెళ్తున్నా కూడా మన వాళ్ళు ఒక్కళ్ళు కూడా నోరు పెదవకుండా మాకెందుకు అని ఉన్నారు చూడు. అది సోషల్ మటర్ అంటే. ఆయన చెప్తున్నాడు కదా, మరి నేను దేవుని కుమారుని అన్నప్పుడు అందరూ అడ్డం పడి ఆపాలి. దమ్ము ధైర్యం ఉంటే మన బైబిల్ గురించి మాట్లాడండి రా హౌలేస్. చెప్పు. దమ్మున్నవాడు ఎవరుంటే తీసురా. క్యాటలిస్ట్ గారు అడిగారు, మీరు చూపిస్తే మళ్ళీ ఒరిజినల్ అసలు మీకు డూప్లికేట్ పుస్తకాలు ఏంటి, ఒరిజినల్ పుస్తకాలు ఏంటి తెలియదు. మీరు ఒరిజినల్, అసలు మీరే ఒరిజినల్ కాదా బాబు? మీ పేరే ఒరిజినల్ కాదా? ఎవడో పెట్టిన పేరు రా బాబు, హిందూ అని పేరే ఒరిజినల్ కాదు. మీకు తెలుసా? డూప్ అది, డూప్లికేట్ అదే. ఒరిజినల్ తెలియకుండా మళ్ళీ అడుగుతాను, హిందూ అని పేరే డూప్ అది. మీ అక్కడ నీ పుస్తకాలు కనపడదు. ఓకే, ముందుకెళ్దాం. చూసారా హైందవులారా, అసలు హైందవులు అనేది డూప్లికేట్ అంట. అసలు మీరే డూప్లికేట్ అంట. క్రైస్తవం ఒకటే అంటే మా క్రైస్తవం ఒకటే మెయిన్. మీరు అసలు ఏం లేదు, మీరంతా అవులగల అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఒకసారి చూడండి మీరు కూడా. 141 శ్లోకం ఇది. రైట్. తాత్పర్యం, తన భర్త మరణించినప్పుడు పతివ్రత అయిన స్త్రీ భర్త యొక్క చితిలో ప్రాణత్యాగం చేస్తుంది. అంటే అది చెప్పండి. భారతదేశానికి వలస వచ్చిన ఆర్య బ్రాహ్మణులు పెట్టిన రూల్ ఇది. ఆర్య బ్రాహ్మణులు మనకి తెగిస్తే ఆర్య బ్రాహ్మణులు, మనస్మృతి, మతం మాది, ఇవే అసలు లెక్కగా అయితే చెప్పాలంటే మీరు వాళ్ళ కాళ్ళలో గోట్లో మట్టికి కూడా సరిపోరు. వాళ్ళు 12 ఏళ్ళ దగ్గర నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నాం, 10 ఏళ్ళ నుంచి 12 ఏళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి 25-26 సంవత్సరాలు వచ్చేదాకా వాళ్ళ మతానికి సంబంధించిన మంత్రాలు కానీ, శ్లోకాలు కానీ, పురాణాలు కానీ, ఇతిహాసాలు కానీ అన్నీ నేర్చుకుంటారు రా హౌలే. నువ్వు బైబిల్ చెప్పు, చూడకుండా బైబిల్ చెప్పు. నువ్వు చూస్తా, అక్కడ ఒక మొక్క, అక్కడ ఒక మొక్క, అక్కడ ఒక మొక్క తీసుకొని వచ్చి వాళ్ళ మంత్రాలు, పురాణాలు అన్నీ వాళ్ళు కంఠస్థం చేస్తారు.
చూడకుండా చదువుతారు. మీరు దేనికి గుడ్డు, దేనికి పనికిరారు. చూసి చదవడం రాదు మీకు. అక్కడేముంది, పతివ్రత అయిన స్త్రీ అని చెప్పి ఉంది, చేస్తుంది అని ఉంది. తీసుకొచ్చి పడేశారంటారేంటి? బుర్ర ఉందా? మహాభారతంలో కూడా ఉంది. పిల్లి పట్టినరా విను. ఇట్లు పలికిన మద్రరాజా పుత్రి పాండురాజు ధర్మపత్ని చితాగ్నిలో ఉన్న రాజశ్రేష్ఠుని త్వరగా యశస్సు కలది చితిని అధిరోహించను. మహాభారతం చూడండి, పర్వం కూడా ఇచ్చాడు, పర్వం కూడా ఇచ్చాడు చూడండి. మహాభారతం సంబంధించిన పర్వం, అలాగే 7వ అధ్యాయము 16, 17, 18, 25 శ్లోకాలు. ఓకే అండి బాబు, అది తెలియదు కదా ఒరిజినల్ బుక్స్ అన్నావు కదా, ఈ బుక్స్ మీ దగ్గర ఉన్నాయా? ఇది తిరుమల తిరుపతి సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం ఒరిజినల్ కాదు. నువ్వు వెళ్ళి ఇవన్నీ కూడా ఒక సెట్ అమ్ముతారు. మహాభారతం సెట్ అమ్ముతారు. 15 పుస్తకాలు ఇదిగో చదువుకు నువ్వే, నీకు ఒరిజినల్ కాదు నీకే తెలిసిపోతుంది. మహాభారతం మౌసల పర్వం 7వ అధ్యాయం 16, 17, 18, 25 శ్లోకాల తాత్పర్యంలో మహాభారతంలో ఉంటాయి. మౌసల పర్వాన్ని ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వయాన ప్రింట్ చేసిన పుస్తకాలు. ఇవి తిరుమల తిరుపతి దేవస్థానం అంగీకరించి చేసిన పుస్తకాలు. ఇవి ఒరిజినల్. వెళ్ళి చదువుకో, ఓకేనా? రే హౌలే, వాళ్ళకి తెలుసు. మీరు ఇంకా ఇవి బయటికి తీసి వాళ్ళల్లో ఐ మీన్ ఎట్లా అంటే, అది ఎట్లా చెప్పాలి, ఇంకా వాళ్ళ గ్రంథాల వైపు ఇంకా ఎక్కువ మరలు తిరిగేటట్టు చేస్తున్నారు, ఆలోచింపజేస్తున్నారు వాళ్ళని. ఓహో, మన గ్రంథాల్లో ఇంత పవిత్రత ఉంది, ఇంత పవిత్రమైన వాళ్ళు ఉన్నారు, బైబిల్లో ఎవరున్నారో అని అడుగుతారు రేపు. హౌలే, వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళ దగ్గర లేక మీరు ఇంకా చెప్పి వాళ్ళని ఆలోచింపజేస్తున్నారు బాగా. ఓకే, మా గ్రంథాల్లో పవిత్రత ఎక్కువ, మొగుడు భార్యను బంధం అంటే ఇది. మనకు అట్ట కాదుగా. మనకు అది మొగుడు లేదు, పెళ్ళాము లేదు, మామ లేడు, తండ్రి లేడు, తాత లేడు, మనవడు లేడు, కొడుకు లేడు, కూతురు లేదు. క్రైస్తవ్యానికి మీరు పట్టిస్తున్నంత భ్రష్టు ఎవరు పట్టించడంలా చెప్పాలంటే. 23వ శ్లోకం చదవండి. భర్త మరణానంతరము బ్రహ్మచర్యము పాలించుకుని స్త్రీ స్వర్గమునకు వెళ్ళును. మరణించిన భర్త చితిపై అగ్ని ప్రవేశము చేసిన స్త్రీ కూడా స్వర్గము చేరును. అదండి, స్వర్గానికి వెళ్ళాలంటే ఒకటే మార్గం, అలా భర్తతో పాటు తగలబడిపోవాలి, కాలిపోవాలి, అంతేనండి. కోన పురాణం. రే హౌలే, అక్కడ ఏముందిరా? ఏం చేసేవురా? భర్త చనిపోయినా కూడా నీట్గా పాతివ్రత్యం పాటిస్తా దేవుడు ధ్యానం చేసుకుంటా ఉంటే ఆమె స్వర్గానికి వెళ్తుంది. లేదంటే సతీ సహగమనం చేసిన వాళ్ళు కూడా స్వర్గానికి వెళ్తారన్న ఉందిరా హౌలే. వీళ్ళకి ఏమీ లేదు. ఎందుకన్నా క్రైస్తవ్యాన్ని పరువు తీస్తున్నారు మొన్న మూపులు చేరి. దమ్ముంటే మన బైబుల్ గురించి చెప్పు. ఇప్పుడు ఇలా చేశా కదా, భర్తతో పాటు చచ్చిపోవాలి. ఏ రేంజ్ లో వెళ్ళిపోయిందంటే మీకు స్క్రీన్ మీదకి వచ్చిందా లేదా నాకు తెలియదు. చూడండి ఏ టైప్ లో చేశారంటే, రాజా మాన్సింగ్ అని ఉండేవాడండి జహంగీర్ కాలంలో. ఓకే రైట్. అతను డెక్కన్ని పరిపాలించేవాడు. అతనికి ఉన్న 60 మంది భార్యలు అంటే అడిగారు మోహన్కి, రాజా మాన్సింగ్ గారికి. ఎస్, 60 wives of Raja Mansingh, also known as Mansingh the First, అంటే మొదటివాడు, committed sati on his funeral pyre Chitmida after his death in the Deccan under Emperor Jahangir. Sati is a practice where a widow immolates herself on her husband's funeral pyre. ఒకడు చస్తే 60 మంది ఆడవాళ్ళని చితి మీదకి నెట్టేశారంటే, ఇంత నీచంగా వీళ్ళ పుస్తకాల్లో ఇలా రాసి ఇలా పైకి కింద కదండి సార్, ఇలా రాసి వాల్మీకి రామాయణం దగ్గర నుంచి, పురాణం దగ్గర నుంచి, మహాభారతం దగ్గర నుంచి అరే ఎన్ని గ్రంథాలు ఉన్నాయి రా. అగ్ని పురాణం చూడండి, కోట పురాణం ఒక్క కాదు, ముందు ఇంకా చూపిస్తాను చూడండి. కోట పురాణం అంటే తల్లి అనుకుంటారు. భర్తతో పాటు చచ్చిపోవాలి అని ఏ రేంజ్ లోకి వెళ్ళిపోయిందంటే మీకు స్క్రీన్ మీదకి వచ్చిందా లేదా నాకు తెలీదు. ఇప్పుడు చూడండి ఏ టైప్ లో చేశారంటే, రాజా మాన్సింగ్ అని ఉండేవాడండి జహంగీర్ కాలంలో. ఓకే రైట్. అతను డెక్కన్ని పరిపాలించేవాడు. అతనికి ఉన్న 60 మంది భార్యలు అంటే అడిగాడు మోహన్కి, రాజా మాన్సింగ్ గారికి. ఎస్,
60 wives of Raja Mansingh, also known as Mansingh the First, at Modatiwadu, committed sati on his funeral pyre Chitmida after his death in the Deccan. Under Emperor Jahangir, sati is a practice where a widow immolates herself on her husband's funeral pyre. ఒకడు చస్తే 60 మంది ఆడవాళ్ళని చితి మీదకి నెట్టేశారంటే ఇంత నీచంగా వీళ్ళ పుస్తకాల్లో ఇలా రాసి ఇలా 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 అంటే చెప్పండి సార్. 60 మంది ఉంటే 60 మంది సతీ చేస్తాడు. వాళ్ళకి భర్తే దేవుడు. అవులే, భర్తే దేవుడు వాళ్ళకి. ముండనాయాలారా. లేకపోతే మన చర్చిలో వచ్చిన వాళ్ళందరినీ మూడు చచ్చిపోయిన వాళ్ళందరినీ ప్రెస్ చేయడం, నూనె రాయడం ఇవి అనుకున్నారా? భర్తే దేవుడు. బాగా ఇంకా అంత తీస్తాం బయటికి. అంటే ఏం చేస్తున్నారు? ఇంకా వాళ్ళని చైతన్యపరుస్తున్నారు. అంటే భర్త భార్యలు అంటే ఇలా ఉండాలని చెప్పి చెప్తున్నారు. ఇంకా చర్చికి వచ్చే వాళ్ళు ఎవరు? కన్వర్ట్ అయ్యేది ఎవరు? ఉండనాయాల 60 మంది ఉంటే చచ్చారంట. 60 మంది కాదు, 100 మంది ఉన్నా చేస్తారు. ఇంకా దరిద్రం అంట. మన బైబిల్లో ఉన్నంత దరిద్రం ఎక్కడైనా ఉందా? నీళ్ళు మామతో పడుకునేదేంది కోళ్ళు. మళ్ళీ ఇవన్నీ చేసి దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హిస్టరీ. మీకు కూడా డాక్టరేట్ ఇచ్చింది లాగా. చెప్పండి. కోరం పురాణం అంటే ఏంటన్నారండి? అంటే చెప్పండి సార్. కోరం పురాణం అంటే తాబేలు పురాణం. కోరం అంటే తాబేలు పురాణం. మీకు అర్థం ఏంటి చెప్తాను? తాబేలు పురాణం ఇది. ఓకేనా? కోరం అంటే మళ్ళీ కొంతమందికి అర్థం కాదు. తాబేలు పురాణంలో ఏముంది సార్? తాబేలు పురాణంలో రే హనీ జాన్సన్ ఎక్కువ అవుతుంది, తగ్గించుకో. ఇంకోసారి వెళ్తావు లోపలికి. కోరం పురాణం అంటే తాబేలు అని చెప్పి అందరికీ తెలుసు. నువ్వేం సర్కాస్టిక్గా నవ్వుతా చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి. రేపు సర్కాస్టిక్గా పెడతారు నీకు కూడా రాడ్డు, 90 mm రాడ్డు. ఇప్పుడు మీకు ఒక మంచి మాట వినపడుతుంది. తాబేలు పురాణం తాత్పర్యంతో భర్తతో కలిసి అగ్నిలో ప్రవేశం చేసిన స్త్రీ భర్త బ్రాహ్మణుడు, కృతజ్ఞుడు, మహాపాతక దూషితుడైనను పరిశుద్ధుడగును. అబ్బా, అంటే అలా భర్త పరిశుద్ధుడు అవడానికి భార్య దోకాలి అగ్గిలో. అది రెండో పాయింట్. రెండో పాయింట్, భర్తతో చచ్చిపోతే ఆవిడ స్వర్గానికి వెళ్తది. భర్త పాపం చేశాడు అనుకోండి, ఈవిడ చచ్చిపోవడం వల్ల ఆ పాపాలు ఈవిడ తొలగిస్తుంది, ఇద్దరు పరలోకి వెళ్తారు. ఇది రెండో ఆప్షన్ అనమాట. అంటే స్వర్గం. అరే అవులే, మరి ఏసు రక్తంతో స్వర్గం ఎట్ట వస్తుందిరా? పరలోకం. ఇక్కడ భర్త కోసం భార్య చచ్చిపోతే స్వర్గానికి వెళ్తారని చెప్పి రాసినప్పుడు ఏసు రక్తంతో ఎట్ట వస్తుందిరా అని చెప్పి హిందువులు అడుగుతున్నారన్న. అర్థమైందా? అని హిందువులు అడుగుతున్నారు. ఏసు రక్తంతో ఎవరికి క్షమాపణ జరిగింది, పాపాలు పోయినాయి అని చెప్పి హిందువులు అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పు. ఏం చేస్తావంటే నువ్వు కూడా సిలువ వేసుకొని 3 మేకులు కొట్టించుకొని చచ్చిపో. మీ ముగ్గురు చచ్చిపోండి. ఒక 3 రోజులు వెళ్ళేసి మళ్ళీ రాండి. ఇదిగో మేము మొత్తం పాపాలన్నీ పోయినాయి, పరిశుద్ధులుగా వచ్చామని చెప్పి చెప్పండి. దమ్ము ధైర్యం ఉంటే అది చేయండి. వాళ్ళ గ్రంథాల గురించి ప్రశ్నించాల్సిన అర్హత, అంత జ్ఞానం మీకు లేదని చెప్పి క్రైస్తవుల అభిప్రాయం, అలాగే హిందువుల అభిప్రాయం కూడా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ సర్కాస్టిక్గా నవ్వుతున్నారు, అది వద్దు. చెప్పండి. వీళ్ళిద్దరు కలిసి అక్కడ అంబా ఊరోసి మేనకల్ డాన్స్ వేస్తుంటే డాన్స్ వేస్తుంటే స్వర్గంలో కూర్చొని ఇంద్రుడితో పాటు టింగిడి కింగ్ అని వీళ్ళు డాన్స్ వేస్తా ఉంటారు అనమాట. వాళ్ళు డాన్స్ వేస్తారు, ఓకే అన్న. మనం చచ్చిపోతే పరలోకంలో మనం ఏం చేస్తాం? భజనే కదా. భజన, ఏసు భజన. వాళ్ళు ఇక్కడ కష్టపడి ఏదో అక్కడ స్వర్గంలో డ్యాన్సులు వేసుకుంటారు, ఏదైనా చేసుకుంటారు. వాళ్ళ ఇష్టం, ఓకే. మనం ఏం చేస్తాం? భజన చేస్తాం అని మీరు అంటారు. ఏసు భజన చేస్తామని మీరు అంటారు. మన ఓఫీర్ ఏమంటాడు? మామూలుగా ఉండదు అక్కడ, ఇల్లులు అంతా సెక్స్ గిక్స్ మొత్తం ఉంటాయి అని చెప్పి ఆయన అంటాడు. ఎవరిని నమ్మాలి? ఎవలా మాట్లాడొద్దు. మళ్ళీ సర్కాస్టిక్గా నవ్వడం.
ఏమంటారు కలహాల మారేతన కలహప్రియ గగ్గిపుల స్వామి పురాణం కలహప్రియుడు. పురాణం అంటే నారదుడు అంటే అది మేఘాల్లో అదేంటి అది ఎన్న పట్టుకుని టింగ్ టింగ్ అనుకుంటా మేఘాల్లో వీణ వేసుకొని తిరుగుతుంటే వీణ ఎప్పుడు సార్ కనుక్కున్నారు? సార్ నెక్స్ట్ చెప్తాం సార్. ఇక్కడ ఈ వాడుతున్న ఇన్స్ట్రుమెంట్ ఎక్కడి నుంచి వచ్చా నెక్స్ట్ మనం ఇప్పుడు ఒక నిమిషం నేను ఒక మాట చెప్తాను సార్, మనం చూపిస్తాను అండి. ఇప్పుడు జర్మన్ షెపర్డ్ కుక్క ఉంది, రైట్? జర్మన్ షెపర్డ్ కుక్క నేటికి 100 సంవత్సరాల క్రితం ఉందా? లేదు సార్. రెండో ప్రపంచ యుద్ధం టైంలో హిట్లర్ కాలంలో అప్పుడు అది బ్రీడింగ్ చేయబడింది, రైట్? ఇప్పుడు 200 సంవత్సరాల క్రితం జర్మన్ షెపర్డ్ నేను పెంచుకున్నానని ఎవడని చెప్పాడు అనుకోండి, ఆయన జబ్బు తీసుకుని పడతావా లేదా? మంచి పాయింట్ ఎత్తావు. జర్మన్ షెఫర్డ్ కుక్క అని చెప్పి బాగా మంచి పాయింట్లు ఎత్తావు. ఆ పాయింట్లో మనం మాట్లాడదాం. బ్రీడ్ చేశారు 200 సంవత్సరాల క్రితం, అది మహా అయితే మ్యాక్సిమం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. 200 సంవత్సరాల ముందు పెంచుకున్నారంటే ఏమంటావు అని చెప్పాను. హైందవులు కూడా అదే అంటున్నారన్న. ఒక 2000 సంవత్సరాల ముందు వేరే దగ్గర నుంచి బ్రీడ్ చేసి తీసుకొచ్చారా బైబుల్ని, మేమెందుకు నమ్మాలిరా? హౌలే కొన్ని లక్షల సంవత్సరాల ముందే మీకేం తెలుసురా? మన బతుకులు ఏంటంటే ఈ 6000 సంవత్సరాల్లో జరిగిన వాటికే మన బతుకులు అంటే ఇక్కడే ఉండిపోయామన్నమాట. ఈ 6000 years లోపే. దానికి ముందు ఏం జరిగిందంటే నువ్వు చెప్పలేవు, జాన్ కోయా చెప్పలేడు, హే అని చెప్పి సార్ నవ్వుతున్నాడు చూసారు కష్టిగ్గా. హనీ జాన్సన్ ఆయిల్ మెనూ రాసుకున్నాడు, వాడు చెప్పలేడు. కాబట్టి క్రైస్తవులు ఎంత తక్కువ క్రైస్తవులు కాదు, మీ పాస్టర్లు కానీ ఇలా మేమే మేధావులం అని చెప్పుకునే సోకాల్డ్ హిస్టరీ అని చెప్పి వచ్చే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే మంచిది. అర్థమైందా? వాళ్ళు కూడా అదే అంటున్నారు. 2000 సంవత్సరాల ముందు ఒక మతాన్ని బ్రీడ్ చేసి తీసుకొచ్చారా, దాన్ని మేమెందుకు ఫాలో అవుతాం అంటున్నారు. అవులే చెప్పు. తల్లి వైపున 3 తరాలను, తండ్రి వైపున ఉన్న 3 తరాలను, మరియు తన భర్త వైపున ఉన్న 3 తరాలను శుద్ధి చేస్తారు. చూసారండి? అంటే వాళ్ళ యొక్క పాపాలు శుద్ధి చేసేస్తుందట ఎవరు తల్లి చెప్పి స్త్రీలు అలాగా లోపరుచుకొని వాళ్ళు చంపారండి. అది పాయింట్. ఇది ఎంత దుర్మార్గం అండి. ఇవి రాతలారా, ఇలాంటి పుస్తకాలు కదా బ్యాన్ చేయాలి, ఇలాంటి రాతలు రాసిన కదా జైలు వేయాలి, ఇలాంటి సపోర్ట్ చేసిన షూట్ చేయాలి. 3 తరాలు అటు 3 తరాలు ఇటు శుద్ధి చేస్తుంటేనే అంత కోపం వచ్చింది మీకు? మరి యేసు రక్తంతో తరతరాలు శుద్ధి చేయబడి ఇదిగా పవిత్రంగా బతుకుతున్నామని చెప్పి అన్నాడు. బాబా ఏమి డబుల్ స్టాండర్డ్స్ అన్నా మీ. మన దాంట్లో ఉంటే ఒకలాగా, వీళ్ళ దాంట్లో ఉంటే ఒకలాగా. మీరు ఇక్కడ ఆడవాళ్ళని డిస్రెస్పెక్ట్ చేసి ఎంతలా మాట్లాడుతున్నారంటే మీరు ఏదో అది కవర్ చేసుకోవడానికి చూస్తున్నారు, కానీ క్రైస్తవులు తూ అని వస్తున్నారు. మేము అడిగామరా మిమ్మల్ని అని చెప్పి తూ అని వస్తున్నారు. వాళ్ళు మన క్రైస్తవం గురించి అడుగుతున్నారు, క్రైస్తవ బైబిల్ గురించి. మీరు బైబిల్ని స్ట్రాంగ్ చేయండి. బైబిల్లో ఏమేమి వాక్యాలు ఉన్నాయి, ఏంటి, ఎట్లా డిఫెండ్ చేయాలని చెప్పి బైబిల్ పరంగా స్ట్రాంగ్ చేయండి. వాళ్ళ మతాలు మాకెందుకు రా అవులే అని చెప్పి అంటున్నారు. తెచ్చా నా కొడకల్లాగా ఏదో వ్యూస్ కోసం చేద్దా. అది పాయింట్. ఇది ఎంత దుర్మార్గం అండి. ఇవి రాతలారా, ఇలాంటి పుస్తకాలు కదా బ్యాన్ చేయాలి, ఇలాంటి రాతలు రాసిన కదా జైలు వేయాలి, ఇలాంటి సపోర్ట్ చేసిన షూట్ చేయాలి. కాదండి, అలాంటి చట్టం మన దేశంలో తీసుకురావాలి. పాటు తీసుకొస్తున్నారన్న, కంగారు పడబాకు. అది మత మార్పిడి బిల్లులు వస్తున్నాయి, కంగారు పడబాకు. తర్వాత ఈ ఫ్రీడమ్ కూడా ఉండదు. మీకు కావాల్సింది కూడా అదే, అర్థమైంది. మీరు క్రైస్తవ్యానికి పనిచేయడంలా క్రైస్తవ వ్యతిరేకులుగా పనిచేస్తున్నారు. ఓకే, గుడ్, వెరీ గుడ్. పాటు భార్య కూడా చిత్ర దహనం అయిపోతాయి. వారి శరీరాలను కాల్చుతుంది కానీ వారి ఆత్మలను కాల్చలేదు. అవులే, మన దాంట్లో కూడా ఉందిగా బైబుల్లో. బాడీ కాలిపోద్ది కానీ ఆత్మ కాలదని చెప్పి మన బైబుల్లో కూడా ఉందిగా. మళ్ళీ సర్కాస్టిక్గా అని చెప్పి నవ్వుతారు ఎందుకు? తాత్పర్యం, లోహాలను అగ్నిలో కరిగించినప్పుడు ఆ లోహం యొక్క మలినాలు పెరిగినట్లే భర్తతో పాటు సతీ సాగమనం చేసిన స్త్రీ కూడా అమృతంతో సమానమైన అగ్నిలో తన మలినాలను తొలగించుకుంటుంది. అంటే ఈవిడ పాపం చేసినా కూడా పాపాలు కూడా పోతాయి. ఓ సూపర్. అంటే అటు తండ్రి 3 తరాలు, ఇటు తల్లి 3 తరాలు, అటు భర్త 3 తరాలతో పాటు ఈవిడ చేసిన పాపాలతో పాటు అలా ఆయన చేసిన పాపాలతో పాటు అన్నిటికీ ఒకటే మంది ఏంటంటే భర్తతో పాటు తగలబడిపోవాలి. ఇది ఒకటే మందు. మామూలు ఫిలాసఫీ కాదు ఇది. చాలండి ఇంకా
మరి ఏసు చచ్చిపోతే మన పాపాలు ఎట్టపోతాయన్నా? ఎవరు చెప్పారు పాపాలు పోతాయని? నువ్వేమో చూసి వచ్చావా? ఇక్కడ ఒక స్త్రీమూర్తి ఒకవేళ సతీ సహగమనం చేస్తే ఇటు 3 తరాలు ఇటు 3 తరాలు వాళ్ళ భర్త చేసిన పాపాలు కూడా పోతాయంటే మనం ఆ గ్రంథాల నుంచి ఏం నేర్చుకోవాలి? స్త్రీకి అంత గొప్ప వాల్యూ ఇచ్చాడు దేవుడు, వాళ్ళ దేవుడు స్త్రీకి అంత వాల్యూ ఇచ్చాడు. ఎవరి వల్ల కాదు, ఒక స్త్రీ వల్లే, స్త్రీమూర్తి వల్లే అవుద్ది అని చెప్పి. మన బైబుల్లో ఏసు చచ్చిపోతే మరి పాపాలు ఎట్టపోతాయి అని చెప్పి హిందువులు అడుగుతున్నారన్న, వాటికి సమాధానం చెప్పు. చాలా దోణాలండి, చాలా దోణాలు చూస్తే ఎన్నో ఉన్నాయండి. ఈ పుస్తకాల్లో ఎవరెవరు రాసినా ఆవిడ చంపేయాలి. ఆ భర్త చచ్చిపోతే ఆవిడ చచ్చిపోవాలి. ఎవరెవరు రాసినా అంతేనండి. పద్మపురాణం చూడండి. చంపేయాలని ఎక్కడుందన్నా? చంపేయాలని ఎక్కడుంది? చచ్చిపోవాలని కూడా లేదు. మీరే ఇదే వద్దంటుంది. వాళ్ళు చెప్తుంది అదే, చంపేయాలి చచ్చిపోవాలని చెప్పి. ఎక్కడా రాలేదు, వాళ్ళ ఇష్టం. నేను లుచ్చా మాటలు మాట్లాడే క్రిస్టియానిటీకి మీరు ఇది చేస్తున్నారు, బర్బాద్ చేపిస్తున్నారు. 22వ అధ్యాయము 68 పద్మపురాణ సృష్టికర్త 62 శ్లోకాలు తాత్పర్యము. పతివ్రత అయిన స్త్రీ భర్త వదిలి ఎన్నడూ ఉండకూడదు. అదండి బాధ ఏంటంటే వీడు అందరితోనే తిరిగి చచ్చిపోవాలి, ఇంకోళ్ళు ఆవిడ మాత్రం అలాగే ఉండిపోవాలి. పతివ్రత అయిన స్త్రీ భర్తను వదిలి ఎన్నడూ ఉండకూడదు. భర్త విదేశాల్లో మరణించను, మళ్ళీ విదేశాలు ఎందుకు? భర్త విదేశాల్లో మరణించను, తాను అగ్నిలో ప్రవేశించి మరణించను. చూసారండి, అక్కడ చచ్చిపోతే ఎవరు తీసుకోలేదు కాబట్టి ఈవిడ ఇక్కడ ఆ చితిని పీల్చుకుని దూకేలాంటి ఈవిడ తోసేస్తారు. దీనివల్ల భార్య భర్తలు ఎవరు స్వర్గం పొందుతారు. భర్త మరణించినట్టు బ్రాహ్మణ స్త్రీ సాగమనం చేయరాదు. ఇది ఇక్కడ గొడవ అండి. మళ్ళీ ఇతర స్త్రీలు సాగమనం చేయవచ్చు. ఇది బ్రహ్మ శాసనము, పక్షపాతం. అనిల్ గారు తోసేస్తానని ఎక్కడుందిరా? చదవడం కూడా రాదు. ఏమన్నా నా కొడకల్లారా, ఎవడ్రా మీకు డాక్టరేట్లు ఇచ్చింది, ఎవడ్రా మిమ్మల్ని పాస్టర్లు చేసింది అని చెప్పి హైందవులు అడుగుతున్నారన్న. అదేనా నా బాధ ఏం లేదు. ఒక క్రైస్తవాన్ని హైందవులు ప్రశ్నిస్తున్నారంటే మీలాంటి వాళ్ళే కారణం. అక్కడ ఏముంది? పవిత్రత అయిన స్త్రీ భర్తను వదిలి ఎప్పుడూ ఉండదు. భర్త విదేశాల్లో మరణించను, తాను అగ్ని ప్రవేశము చేసి మరణించును. ఇక్కడ తోశారు, చంపేయాలి చంపేయాలి. ఎక్కడ ఉందిరా నా కొడక? వసుదేవుడు ఉగ్రసేనుడు మరియు అక్రూరుడు మొదలైన యువకులందరినీ చూసి దుఃఖించి వారి భార్యలందరూ తమతో పాటు చితిలో ప్రవేశించి ప్రాణాలు విడిచారు. దేవవృక్షం, గంధం, అగరు తెక్కలతో చితిని తయారు చేసి దానిపై కృష్ణుడు దేహాన్ని ఉంచి అర్జునుడు వైదిక పద్ధతి ప్రకారం కర్మలు చేశాడు. ఆ భార్యలు తోశాడు. అంతేనండి. శ్రీకృష్ణుడు భార్య రుక్మిణి సత్యభామ, కాలింది, మిత్రవింద, జాంబవతి, నాగ్నచితి, సుశీల, సులక్షణ ఈ భార్యలందరూ కృష్ణుడితో పాటు చితిలో ప్రవేశించి సహగమనం చేశారు. ఒరే హౌలే, శ్రీకృష్ణుడు అంటే ఎంత హిందుత్వంలో అసలు ఆయన సపరేట్ బేస్ ఉంది శ్రీకృష్ణునికి. ఆయన చనిపోయాడంటే వాళ్ళ భార్యలు ఎందుకుంటారా? ఎందుకుంటారు? అక్కడ చెప్తున్నారు కదా పతివ్రత అయిన స్త్రీ ఉండదని. వాళ్ళు అట్టే లేరు. వాళ్ళ భర్త మాటకి గౌరవం ఇచ్చారు, వాళ్ళ దేవుళ్ళకి గౌరవం ఇచ్చారు. మన క్రైస్తవంలో అయితే మొగుడు చచ్చిపోతే ఇంకా చర్చికి ప్రార్థన పిలిచి పీసుకోండి అక్క, మామూలుగా ఉండదు పిసుకుడు కూడా. తర్వాత ఇంకా పిసికిన తర్వాత ఇంకేముందిలే. కానీ మీ గ్రంథాల ప్రకారంగా ఆధారాలతో లేదు, ఇది రాజుల కాలంలో ఇలా చేశారని శాసనాలు ఎక్కడ రాసినట్టుగా, గ్రంథాలు ఎక్కడ రాసినట్టుగా, ఎవరు రాసినట్టుగా, ఎప్పుడు రాసినట్టుగా చూపించి మీరు మా ముందు నిలబడే ఒకవేళ ధైర్యం మీకుంటే, లేదు టీవీ5 మూర్తి గారు మీకేనండి, టీవీ5 లో ఎప్పుడు సతీ సాగమనం డిబేట్ చేద్దాం చెప్పండి, మేము ముగ్గురు రెడీ. మీరు చెప్పింది తప్పని నిరూపించి క్రైస్తవుల్ని మీరు వ్యతిరేకంగా చూస్తున్నారని మీ నోడితేనే ఒప్పిస్తాం. ఇది ఛాలెంజ్ అండి. మీరు అబద్ధం చెప్తున్నారు మోదీ గారు, మీరు వృత్తికి ద్రోహం చేస్తున్నారు. మీరు ఒక విలేకరు అంటే ఎలా ఉండాలి? ఒక చక్కగా ఉండాలి. మీరు చెప్తున్నంత తప్పు చెప్తున్నారు.
ఆ ఛానల్ నడుపుతున్న మీరు ఎలా ఉండాలి? ఏమండి, జర్నలిస్ట్ గా మీరు ఎలా ఉండాలి? మీరు ఎంత చక్కగా ఉండాలి. అసలు అక్కడ జరుగుతున్న వాస్తవాలు బయటకు చెప్పడం మానేసి టీవీ రే హౌలే, ఆయన ఎందుకు పిలుస్తారా? నువ్వెళ్ళు, నీ దగ్గర సబ్జెక్ట్ ఉంది అంటున్నావు కదా, నువ్వెళ్ళు. ఆయన గురించి నీకు అర్థం కావడంలా. టీవీ5 మూర్తి గారంటే తొక్కి పట్టి నార తీస్తాడు. లైవ్లో బెబ్బెబ్బా మెమ్మెమ్మా అని వస్తావు. నీ బతుకి కరుణాకర్తోనో లేకపోతే హిందూ జనశక్తి లలిత్ కుమార్తోనో వీళ్ళతో చేయడానికే నీ బతుకు లేదు. నీ బతుకు దీనికే లేదు. మనం ఇంకా టీవీ5 శాటిలైట్ ఛానల్ అంట. టీవీ5 మూర్తి గారు ఎప్పుడైనా రెడీ, వెళ్తే తొక్కేవాడిని ఆరదీస్తాడు. ఓకే గైస్, ఈ వీడియో అంతే. అంటే ఇంకా చాలా సూది మాట్లాడుకున్నారు, అదంతా వేస్ట్. ఇవి మెయిన్ పాయింట్స్. మెయిన్ ఏంటంటే క్రైస్తవ సబ్స్క్రైబ్ చేయండి, దీంతోపాటు హిందువులు కూడా చేయండి. అంటే మా పాస్టర్లు ఎట్లా మాట్లాడుతున్నారా, ఏం తప్పులు చేస్తున్నారు, అసలు ఈ మతోన్మాదాన్ని ఎట్లా ప్రేరేపిస్తున్నారు, ఇలాంటి అన్నీ చూడొచ్చు. క్రైస్తవులు ఎందుకు చేసుకోవాలంటే ఏ గుడ్డిగా ఫాలో అవ్వద్దు దేన్ని. ఏదో మా పాస్టర్ చెప్పాడు గుడ్డిగా ఫాలో అయిపోవాలని కాదు. మీరు ప్రశ్నించండి. మీరేం ప్రశ్నించాలి? వాళ్ళ గ్రంథాల గురించి మాకెందుకు, క్రైస్తవ్యాన్ని బోధించండి అని చెప్పి అడగండి మీరు. అర్థమైందా? ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో టీవీ5 మూర్తి గారి దాకా చేరేటట్టు చేయండి. ఎందుకంటే ఈ వీడియోకి పగలాలి, బాగా బేసు బాగా పగలాలి. దాని ప్రకారం మనం టీవీ5 మూర్తి గారి దగ్గరికి రీచ్ అయ్యేలాగా మీరు చేయండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీలాంటి కంటెంట్ ఇంకా ఇస్తాను.